హాయ్ అండి. వెల్కమ్ టు మా విలేజ్ సరదాలు. ఈరోజు ఫస్ట్ టైం గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నానండి. నిన్న కాకినాడలో ఫ్యాన్సీ షాప్ ఓపెనింగ్‌కి వెళ్ళానండి. అది కూడా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను మీకు. ఎవరైనా కావాలనుకుంటే షాప్ విజిట్ చేయొచ్చు. కొత్తగా పెట్టారండి మా రిలేటివ్స్. అన్నీ రీజనబుల్‌గా ఉంది. కాస్ట్ అది కూడా బాగుంది. మంచి సెంటర్‌లో పెట్టారు. నేను షాప్ అడ్రస్ షాప్ అది కూడా ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. అక్కడికి వెళ్ళడానికి నేను ఇలా సింపుల్‌గా రెడీ అవ్వాను. నెక్స్ట్ నా మేకప్ లుక్ ఏంటి, ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, కేవలం ఒక 5 ప్రొడక్ట్స్ తోటి సింపుల్ మేకప్ లుక్‌ని క్రియేట్ చేశానండి. ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానండి. అవి వచ్చేసరికి గోల్డ్ పీకాక్ ఇయర్ రింగ్స్ అండి. గోల్డ్‌వి నా మ్యారేజ్‌కి తీసుకున్నాను. ఎవరికన్నా కావాలంటే గనక నేను క్లియర్‌గా వీడియోలో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చూపిస్తానండి. బ్యాంగిల్స్ వేసుకున్నాను. దానికి మ్యాచింగ్ బ్రాస్లెట్ కూడా పెట్టుకున్నానండి. అలా సింపుల్‌గా రెడీ అవ్వాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అండి ఇవి నక్లీస్. ఇది ఫుల్ వైట్ స్టోన్స్ తీసుకున్నానండి నేను. ఇలా చేయించుకున్నాను. నేను పింట్రెస్ట్‌లో మోడల్ చూసి చేయించుకున్నానండి. నేను ఇది బీటెక్ చదువుతున్నప్పుడు సరదాగా ఇలా చూస్తూ ఉంటే పింట్రెస్ట్‌లో ఉంది. ఎప్పటికన్నా మ్యారేజ్‌కి అలా చేయించుకోవచ్చు అని చెప్పి మోడల్ స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకున్నానండి. అది ఇస్తే మా కంసలతనికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేయించి తీసుకొచ్చారండి. హైదరాబాద్‌లో చేయించారు అది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి నేను పాండ్స్ మాయిశ్చరైజర్ రాసుకున్నానండి. జస్ట్ చిన్న పీ సైజ్ అమౌంట్ తీసుకొని మొత్తం ఫేస్, నోస్, మొత్తం నెక్‌కి అలా నీట్‌గా అప్లై చేసుకోవాలండి మాయిశ్చరైజర్. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫౌండేషన్ కింద పాండ్స్ బీబీ క్రీమ్ తీసుకున్నానండి. అంటే నేను మామూలుగా ఫంక్షన్స్‌కి అది బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇది పాండ్స్ బీబీ క్రీమే యూజ్ చేస్తానండి. ఫోటోషూట్‌కి అది మాత్రం నేను ఫేసెస్ కెనడా ఫౌండేషన్ యూజ్ చేస్తానండి. నేను ఎంగేజ్మెంట్‌కి అది కూడా నేనే ఓన్‌గా మేకప్ అది చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను వీడియోస్ చూసి అలా చేసుకున్నానండి. ఇది వచ్చేసరికి మేకప్ సెట్టింగ్ స్ప్రే అండి. మనం పాండ్స్ బీబీ క్రీమ్ రాసుకున్నాక సెట్టింగ్ స్ప్రే చేసుకుంటే గనక బ్లెండర్‌తో ఈజీగా బ్లెండ్ అయిపోతదండి. మనకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. నైస్‌గా బ్లెండ్ అయిపోతది. మన ఫేస్‌లో కలిసిపోతదండి ఇది. ఎలాంటి ఫేస్ వాళ్ళకన్నా సరే పాండ్స్ బీబీ క్రీమ్ అనేది బ్లెండ్ అవుతది. బావుంటదండి. మనకి షేడ్స్ అవి ఏం సెలెక్ట్ చేసుకోక్కర్లేదు పాండ్స్‌లో అయితే గనక. నెక్స్ట్ నేను కాంపాక్ట్ వచ్చేసరికి లాక్మీ యూజ్ చేస్తానండి. లాక్మీ కాంపాక్ట్ యూజ్ చేశాను. నేను ఇంతకుముందు అసలు మేకప్ అది ఏం యూజ్ చేసేదాన్ని కాదండి. జస్ట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఇలాగా. సింపుల్‌గా రెడీ అవుతాను అంతేనండి. ఫంక్షన్స్ అది ఎక్కడికన్నా ఫోటో షూట్స్‌కి అది అయితే కొంచెం హెవీగా రెడీ అవ్వాను. నా ఎంగేజ్మెంట్ లుక్ అది కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. అది నేను అన్నీ కూడా అమెజాన్‌లో తీసుకున్నానండి. మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎవరికన్నా కావాలంటే లింక్ షేర్ చేస్తాను. ఇదొచ్చేసరికి కాజల్ అండి. నేనిక్కడ మస్కరా కానీ, ఐలైనర్ కానీ ఏం యూజ్ చేయలేదు. లాక్మీ కాజల్ అండి. జస్ట్ కాజల్ పెట్టుకున్నాను అంతే. నా ఫేస్ కాజల్ పెట్టుకోకపోతే అస్సలు బాగోదు. అందుకని చెప్పి కాజల్ పెట్టుకున్నానండి. మీకు ఎవరికన్నా కావాలంటే ప్రొడక్ట్స్ లింక్స్ అవి కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. నేను ఎంగేజ్మెంట్‌కి అది కూడా ఎలా రెడీ అవ్వాను, ఏంటి, ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశాను, ఎలా మేకప్ లుక్‌ని క్రియేట్ చేసుకున్నాను అనేది ఇంకొక వీడియోలో చేసి పెడతానండి. నెక్స్ట్ బిందీ పెట్టుకున్నాను. నాకు కొంచెం చిన్న సైజు ఉంటే ఫేస్‌కి అంత కనిపించదని కొంచెం పెద్ద సైజు స్టిక్కర్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ కొంచెం కుంకుమ పెట్టాను. ఎలాగన్నా అమ్మాయిలు కుంకుమ పెట్టుకుంటే ఆ లుక్కే వేరు కదండీ! సో, అందుకని చెప్పి కుంకుమ పెట్టుకున్నాను. నేను డైలీ కుంకుమ యూజ్ చేస్తానండి. సో, కుంకుమ పెట్టుకున్నాను. అలా సింపుల్‌గా రెడీ అవ్వానండి. నెక్స్ట్ లిప్‌స్టిక్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. నార్మల్‌గానే లిప్‌స్టిక్ ఎక్కువ యూజ్ చేయను. లిప్ బామ్స్ యూజ్ చేస్తానండి. ఇది బేబీ లిప్స్ ఉంటది కదండీ! ఆ లిప్ బామ్ తీసుకున్నాను. లిప్‌స్టిక్ వచ్చినంత కవరింగ్ అయితే ఉంటదండి. ఇలా నీట్‌గా అప్లై చేసుకుంటే లైట్‌గా లిప్‌స్టిక్ ఎలా అయితే మనకు లుక్ ఉంటదో అలాగే ఉంటదండి. మన ఛానల్ చూస్తున్నారు. ఎవరో సబ్స్క్రైబ్ చేయట్లేదు. మాలాంటి న్యూ టాలెంట్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండండి. షేర్ చేయండి నా వీడియోస్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటది. ఇలాంటి వీడియోస్ చేయడానికి ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఈ డ్రెస్ అది కూడా నేను రాజమండ్రిలో తీసుకున్నాను. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ మన రాజమండ్రి కళానికేతన్‌లో తీసుకున్నాను నేను డ్రెస్ అయితే. చాలా బావుంటది. చాలా ఫిట్టింగ్‌గా ఉంటది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం